ఇక్కడ ఒక షాప్ కి కూర్చికి వెళ్ళాం కదా, రెంట్ ఎంతో తెలుసా మీకు? పావులో ఉంటుంది అనమాట వాచ్. 34 lakhs అని చెప్పి అన్నారు. మన రేంజ్ ఏంటో మనకి తెలిసి ఉండాలన్నమాట. దేర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ నోయింగ్ వాట్ యు ఆర్. తలనొప్పి వస్తుంది నాకు ఎందుకు. కస్టమర్ సర్వీస్ ఏదైతే ఉందో ప్రతి ఒక్కరు కూడా వచ్చి వాళ్ళు ఇంట్రడ్యూస్ చేసుకొని, అంటే యువర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ ఆన్ దిస్ ప్లానెట్ అన్న ట్రీట్ చేస్తారు అనమాట. తర్వాత బల్గారీ, యోర్, బర్బెరీ ఇవన్నీ కూడా మనం ఎక్స్ప్లోర్ చేద్దాం. బట్ అప్పటి వరకు హలో ఫ్రమ్ ముంబై. మనం ముంబైకి వచ్చాం. చాలా రోజులు హ్యాండ్ హెల్డ్ వ్లాగ్ చేసి చాలా రోజులు అయింది కదా. జస్ట్ ఎందుకు వచ్చాను ఏంటో చెప్పేస్తాను. మామర్త్ ఈవెంట్ అనమాట. ప్రతి ఇయర్ వాళ్ళు ఒక ఈవెంట్ కండక్ట్ చేస్తారు. అండ్ మీరు కానీ చూస్తే మనకి వాళ్ళు ఒక కేర్ ప్యాకేజ్ కూడా ఇచ్చారనమాట. సో యూ కెన్ సీ దిస్. సో ఇందులో మనకి కొన్ని గుడీస్ అయితే ఉన్నాయి. ఓకే, క్రెడిట్, మంచి సన్ స్క్రీన్, హెయిర్ ఆయిల్, ఇవన్నీ ఒక గ్రూమింగ్ కైండ్ ఆఫ్ థింగ్ అనమాట. అమ్మాయిలకి అబ్బాయిలకి కల్పించారు. సో ప్రతి ఒక్కరికి ఇచ్చారనమాట. సో ఇప్పుడు వాళ్ళ ఈవెంట్ జరుగుతుంది. అక్కడికి వెళ్ళి లైట్గా అక్కడక్కడ అలా పైన చూపించేస్తాను మీకు. సో స్టిక్ టు ఇట్. అండ్ బై ద వే దీని మీద సూట్ వేయాలన్నమాట, బ్లాక్ సూట్. సో బ్లాక్ టై ఫార్మల్ అనమాట. దేర్ అటైర్ టు నైట్. ఓకే, ఈరోజు మనం వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేసెస్ ఇన్ ముంబై వెళ్ళిపోతున్నాం అనమాట. బెస్ట్ ఎవరికి అవ్వకపోవచ్చు, కానీ మనకు మాత్రం ఫ్యాషన్కి మాత్రం బెస్ట్. ఎందుకంటే ఇట్స్ ద మోస్ట్ లగ్జూరియస్ షాపింగ్ మాల్ ఇన్ ఇండియా. ఆ వైపు నుంచి మీకు ఆ యాంగిల్స్, ఆ బ్రాండ్స్, వెనకాల బ్యాక్ స్టోరీస్ ఇవన్నీ చెప్పుకుంటే కొంచెం మన మిడిల్ క్లాస్ వాళ్ళకి అది అర్థమవుతుంది ఎలా మెయింటైన్ చేస్తున్నారు అదంతా అని. ఐ డోంట్ నో, దిస్ మై ఫస్ట్ టైం. లూయి విటాన్ ఉంటుంది, బెలెన్సియాగో ఉంటుంది అనమాట. లెట్స్ గో దేర్. ప్రస్తుతానికి మేము చెక్అవుట్ చేస్తున్నాం అనమాట. అండ్ ద క్యాబ్ ఈజ్ వెయిటింగ్, ద జూమ్ కార్ ఈజ్ వెయిటింగ్. కార్ బుక్ చేసాం. సో లెట్స్ గో. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం చెప్పలేదు కదా. ద మోస్ట్ లగ్జూరియస్ షాపింగ్ మాల్ ఈజ్ జియో వరల్డ్ ప్లాజా. ముంబైలో మొన్నే ఒక 3 months బ్యాక్ ఓపెన్ అయింది. సో ఐ బీన్ వెయిటింగ్ టు గో. చెప్పాలంటే ముంబై వచ్చినప్పుడు వెళ్దాం అని చెప్పి అనుకున్నాను అనమాట. సో దిస్ ఈస్ హ్యాపెనింగ్ రైట్ నౌ. అండ్ మనం జూమ్ కార్ తీసుకున్నాం. దిస్ ఈస్ ఏ కార్ ఇది? రెనాల్ట్ ట్రైబర్ ఏదో. బట్ ద బెస్ట్ పార్ట్ ఈజ్ యాపిల్ కార్ప్లే ఏదైతే ఉందో మీరు చూసారా. ఇప్పుడు ఇలాంటివి ఉన్నాయనుకోండి, నా సేమ్ కార్ క్రెటాలో ఉన్నట్టు అనిపిస్తుంది అనమాట. ఎకో సిస్టమ్ ఈజ్ ఎకో సిస్టమ్. వెళ్దామా మరి? ఇక్కడ నుంచి 30 minutes ఉంది. ఇంకా మనం బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదన్నమాట. అక్కడే మనం బ్రేక్ఫాస్ట్ చేసి విల్ ఎక్స్ప్లోర్ ఎవ్రీథింగ్, ప్రతిదీ కూడా. ఫస్ట్ మనం బెటర్ కొట్టించాలి. చాలా లిమిటెడ్ ఇస్తాడు అనమాట. నెక్స్ట్ స్టాప్ దాకా వేస్తాడు. జియో వరల్డ్ ప్లాజాలోకి మనం ఎంట్రన్స్లో ఉన్నాం అనమాట. వెనకతల ఈ స్కల్ప్చర్ చూస్తారు కదా, డిఫరెంట్గా మనం హైవేస్లో వెళ్తున్నప్పుడు ఎంత డిస్టెన్స్ ఉందని చెప్పి ఇండికేట్ చేస్తాయి కదా, ఇవన్నమాట. అట్లా హాంకాంగ్ నుంచి 5807 kilometers. అలా డిఫరెంట్ లొకేషన్ ఉంది. స్టార్ట్ వచ్చి ఈ కెమెరాతో స్టార్ట్ చేశాను అనమాట. సో వెంటనే వెనకాల నుంచి వచ్చి ఆపండి, నో కెమెరా, ఓన్లీ ఫోన్తో తీసుకొచ్చి మంచిగా చెప్పారు. ఓకే, మంచి రెస్పెక్ట్ఫుల్గా చెప్పారనమాట. మనం కూడా రెస్పెక్ట్ఫుల్లీ పక్కన పెట్టేసాం దీన్ని. అప్పటిదాకా ఐ వాజ్ హ్యాపీ, మంచిగా కెమెరా లోపలికి అలౌ చేశారు, కెమెరాతో షూట్ చేద్దాం అది అని చెప్పి. బట్ ఎనీవేస్ క్వాలిటీ తగ్గదులేండి. సో వాట్ వీ హ్యావ్ సో మెనీ ఇంటర్నేషనల్ బ్రాండ్స్. చెప్పాలంటే సో మెనీ ఆఫ్ దీస్ బ్రాండ్స్ వాంట్ టు ఓపెన్ దేర్ ఓన్ షాప్ ఇక్కడ ముంబైలో, ఇండియాలో. బట్ చాలా వరకు బికాస్ ఆఫ్ ద ట్యాక్సెస్ అండ్ ఆల్ దే కుడెంట్ ఓపెన్. బట్
మన జియో వరల్డ్ ప్లాజాలో దే ఓపెన్ సో మెనీ ఆఫ్ ద బ్రాండ్స్ హియర్, బెలెన్సియాగా కానీ కార్టియర్ కానీ, దే ఓపెన్ దేర్ ఫస్ట్ స్టోర్స్ ఇన్ ఇండియా. అండ్ ఇక్కడ ఉండే గూచి అనే టాప్ బ్రాండ్ ఇండియాలోనే బిగ్గెస్ట్ షాప్ అనమాట. సో ఇప్పుడే బెలెన్సియాగాలోకి వెళ్ళడం జరిగింది. 75,000 పర్ టీషర్ట్. ఒక టీషర్ట్కి 75,000 అంటే యాక్టర్స్, రిచెస్ట్ పీపుల్ కొనుక్కుంటారు. ఆఫ్ కోర్స్ బర్బరీ అంటే అసలు లోపలికి ఫస్ట్ ఆఫ్ ఆల్ కెమెరా అలౌ చేయట్లేదు అనమాట. ఆఫ్ కోర్స్ దే కెనాట్ అలౌ ద కెమెరా. కానీ ఐ వాంటెడ్ టు సేస్ 75,000 పెట్టి ఒక టీషర్ట్ కొనుక్కుంటున్నారు అంటే అది కూడా ఇట్స్ లైక్ యువర్ ఫ్రమ్ ర్యాగ్స్, చిరిగిపోయి నలిగిపోయి వెలిసిపోయి. మనం కామెంట్ చేయకూడదు ఇక్కడ, బట్ బికాస్ అవర్ మైండ్ సెట్ అట్లా ఉంటుంది కాబట్టి ఐ జస్ట్ వాంటెడ్ టు సే వాట్ మై మైండ్ ఈజ్ గోయింగ్ త్రూ రైట్ నౌ. ప్లెయిన్గా రాగా చెప్పేస్తాను అనమాట. ఇక్కడికి వచ్చిన తర్వాత మీ మైండ్ ఎట్లా ఫీల్ అవుతుంది అని చెప్పి. అవసరమా ఇంత పెట్టుకుంటారా జనాలు అని చెప్పి అనిపిస్తుంది. లూయి విటాన్ అంటే ఇప్పుడే లూయి విటాన్కి వెళ్ళాం అనమాట. తలనొప్పి వస్తుంది నాకు ఎందుకు ఆ ప్రైజ్. ఒక బ్యాగ్ 2,50,000. ఒక రింగ్ చూసా, కొనుక్కుందాం ట్రై చేద్దాం అని చెప్పి. ఒక 10,000, 20,000, జస్ట్ 40,000 ఒక రింగ్. 40,000కి ఆ సైజ్కి సరిపోవట్లేదు. సో నాకైతే దారుణమైన తలనొప్పి వస్తుంది. కొంచెం ఏదైనా తినేసి డ్యూన్ 2 మూవీకి వెళ్దాం. ఓకే, మూవీ చూస్తూ ఏం కొనాలని చెప్పి ఆలోచిద్దాం. ఓకే, లెట్స్ గో. ఇంకా చాలా బ్రాండ్స్ ఉన్నాయి ఎక్స్ప్లోర్ చేయాల్సినవి, బట్ 2:30 ఒక షో ఉందన్నమాట. వెళ్ళిన తర్వాత we'll again come back. So Tiffany and Co bro. తర్వాత బల్గారీ, డియోర్, బర్బెరీ ఇవన్నీ కూడా మనం ఎక్స్ప్లోర్ చేద్దాం. సినిమాకి వెళ్దాం ఫస్ట్, మెంటల్ పీస్ వస్తుంది. సో ఇప్పటిదాకా నేను ఆలోచిస్తున్నా ఏం కొందాం అని చెప్పి. ఐఎమ్ థింకింగ్ టు బై ఏ వాచ్. ఏం కొందాం? అండ్ బై ద వే ఇక్కడ ఒక షాప్కి గూచీకి వెళ్ళాం కదా, రెంట్ ఎంతో తెలుసా మీకు? బిగ్గెస్ట్ గూచీ స్టోర్ ఇన్ ఇండియా రెంట్ ఎంత అంటే 41 lakhs పర్ మంత్, లేదా 6% ఆఫ్ ద రెవెన్యూ. సో ఇందాక గూచీ వాళ్ళని అడిగా ఎంత, హౌ మచ్ కెన్ యూ మేక్ పర్ డే అంటే 10 lakhs to 30 lakhs అంట. 6% రెవెన్యూ, పీనట్స్. 40 lakhs ఇస్ ఆల్సో పీనట్స్. మంత్ లెట్స్ డే యావరేజ్గా 10 lakhs మేక్ చేశారంటే అందులో 40 lakhs ఈజ్ అక్షంతలు. We are currently going to a food court. We'll book some tickets. ఇక్కడ ఐమాక్స్ ఉందన్నమాట, మైసన్ ఐమాక్స్ అని చెప్పి. సో డ్యూన్ 2 ఐమాక్స్, యూ కెన్ ఇమాజిన్ ఎలా ఉంటుందా. సో చూసిన తర్వాత లెట్స్ ఎక్స్ప్లోర్ సమ్ వాచెస్. ఎప్పటి నుంచి నా మైండ్లో ఉంది, ఒక 5 days నుంచి మంచి వాచ్ తీసుకోవాలి. దిస్ ఇస్ టిసో కదా, దిస్ ఇస్ మై హైయెస్ట్ వాచ్ ఇన్ మై కలెక్షన్, హైయెస్ట్ పెయిడ్ వాచ్ ఇన్ మై కలెక్షన్. 65,000 అనమాట. మేబీ ఆ రేంజ్లో కొంచెం లెట్స్ ట్రై. ఎనీవేస్ ఫస్ట్ మైండ్ క్లియర్ చేసుకున్న సినిమాకి వెళ్ళి. ఎక్స్క్యూజ్ మీ, వాట్ ఈస్ ద వే టు మైసన్ ఐనాక్స్? టేక్ a last escalator. సైడా? ఓకే, 3rd floor. థ్యాంక్ యూ. సామ్సంగ్ హోల్ ఎక్స్పీరియన్స్ స్టోర్ ఇక్కడ. ఇక్కడ సేల్స్ పర్సన్స్ కూడా కొరియన్స్ పెట్టారు, థాట్ఫుల్. ఇలాంటి షాపింగ్ మాల్స్లో లిఫ్ట్స్ ఎలా ఉంటాయి చూద్దాం. లిఫ్ట్స్, టాయిలెట్స్ ఇవన్నీ మనం చూడాలి కదా. ఓ లుక్ ఎట్ ఇట్. 3rd floor. బెస్ట్ ఐమాక్స్ స్క్రీన్ ఇన్ ముంబై. యాక్చువల్లీ ఇన్ ఇండియా అనుకుంటా, నాకు తెలియదు. ఇట్స్ లేజర్ ఐమాక్స్. ఇందులోనే మనం చూడబోతున్నాం. నాకు వీళ్ళ ప్రజెంటేషన్ బాగా నచ్చింది. ఆఫ్ కోర్స్ రిచ్ పీపుల్ వస్తారు కాబట్టి ఆ మాత్రం ప్రజెంటేషన్ ఉండాలి. సో వెనకాల చూసుకుంటే ఇండియన్ ఆర్కిటెక్చర్, ఇండియాలో మనకి ఫేమస్ ఆర్కిటెక్ట్స్ ఎక్కడైతే ఉన్నాయో టెంపుల్స్ కానీ ఇవన్నీ కూడా బ్యాక్ సైడ్ మీరు చూస్తున్నారు కదా. సో ఇలాగా పిక్చర్స్ పెట్టారనమాట. ఐ డోంట్ నో, ఇక్కడ పేర్లు అయితే లేవు, బట్ ఆ ఇండియన్ హెరిటేజ్ని దే వాంటెడ్ టు ప్రమోట్ అని చెప్పి నాకు అర్థమైంది. సో లిటిల్ బిట్ టచ్. మూవీ ఇప్పుడే అయింది. థియేటర్ చాలా బాగుంది, సౌండ్ ఎఫెక్ట్స్ చాలా బాగున్నాయి, స్క్రీన్ చాలా బాగుంది. సినిమా కొంచెం డిసప్పాయింట్ అయ్యింది. ఫస్ట్ పార్ట్ చాలా బాగుంది, సెకండ్ పార్ట్ ఏమో పెద్దగా ఎక్కలేదు అనమాట. బట్ అది అయిపోయింది. నౌ లెట్స్ గో హంట్ ఫర్ ఎ వాచ్.
ఐ డోంట్ నో మ్యాన్, ఈ బ్లాగ్లో కొంటే కొంటాను లేకపోతే లేదు, నో ప్రామిసెస్ బై ద వే, బట్ కొంటే మాత్రం జీవితాంతం మిగిలిపోతుంది. ఎందుకంటే దట్ ఈస్ మై ఫస్ట్ లగ్జరియస్ వాచ్ టు బి వాట్ ఇన్ ఏ మోస్ట్ లగ్జరియస్ షాపింగ్ మాల్. బాగుంది, సింక్ అయింది. బాగుంది. 29,000 రైట్? 30,200. సో ఇప్పుడు నేను ఒక గ్లాసెస్ తీసుకున్నా కదా, సాన్ లోరెంట్ అనగా కనిపిస్తుందా? సాన్ లోరెంట్. ఇప్పటిదాకా నేను సెయింట్ లోరెంట్ అనేవాడిని, ఇప్పుడు వాళ్ళు ప్రొనౌన్సియేషన్ అడిగారు. సాన్ లోరెంట్ ఫ్రెంచ్ కంపెనీ అనమాట. సో అందులో ఆ షేడ్స్ 30,200 రూపీస్ ఓన్లీ. సో ఆ ఫ్లాట్ సర్ఫేస్ గ్లాసెస్ బాగా ట్రెండ్ అవుతున్నాయి ఈ మధ్యన. నాట్ కాన్కేవ్ ఆర్ కాన్వెక్స్ ఇట్లా కాకుండా ఫ్లాట్ సర్ఫేస్, ఇట్స్ వెరీ మినిమల్. బట్ నచ్చింది ఏంటంటే దే ఆర్ నాట్ లౌడ్ ఆన్ దేర్ ప్యాటర్న్స్, క్వైట్ లగ్జరీ. మనం కోట్లు సంపాదిస్తున్నప్పుడు క్వైట్ లగ్జరీ గురించి ఆలోచిద్దాం. బట్ మనం మన కంటెంట్ ఎలా ఉంటుంది, బడ్జెట్లో కూడా రిచ్గా ఎలా కనిపించాలి అలా ఉంటుంది అనమాట. దట్ ఈస్ ద కరెక్ట్ తరీకా. ఇది ఇప్పుడే చూపించు, బల్గారీ ఉందా, అది బల్గారీ అని చెప్పి. సో అక్కడికి వెళ్ళాం అనమాట. అక్కడికి వెళ్ళి వాచ్ చూసాం, సర్పెంటి అని చెప్పి ఒక పావులో ఉంటుంది అనమాట వాచ్. అదంతా అడిగితే జస్ట్ 34 lakhs అని చెప్పి అన్నారు. దట్ ఈస్ ద స్టార్టింగ్ రేంజ్. అది మళ్ళీ 44 lakhs దాకా వెళ్ళింది అనమాట. మొత్తం చెయ్యి మొత్తం చుట్టుకుంటుంది అది. ఈజిప్ట్లో అప్పట్లో క్లియోపాట్రా ఆ స్నేక్స్ని ఆర్నమెంట్గా తగిలించుకునేది అనమాట. 1940s నుంచి దే ఆర్ యూజింగ్ దట్ స్నేక్ సిగ్నేచర్ ఇన్ ద స్టైల్స్. సో సీరియస్గా మనం ఒక 2 విషయాల గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ వచ్చిన తర్వాత వాచ్ కొనుక్కుందాం అనుకున్నాం, నిజమే. కొందాం అని ఫిక్స్ అయ్యా, నిజమే. కానీ ఎక్కడ చూసినా మ్యాక్సిమం 3 lakhs, అంటే మినిమంలో మినిమం 3 lakhs. అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి మ్యాక్సిమంలో మ్యాక్సిమం 30 lakhs దాకా వెళ్తున్నాయి అన్నమాట వాచెస్ అనేవి. ఇక్కడ ₹1,00,000 ఈజ్ వెరీ చీప్. ఇక్కడికి వచ్చి మీరు అబ్బా రియాలిటీ హిట్ అవ్వాలంటే ఇలాంటి షాపింగ్ మాల్స్ రండి. ఖచ్చితంగా ఒక రియాలిటీ హిట్, ఒక జల్ల పీకినట్టు ఉంటుంది అనమాట. అది ఒక వన్ వే ఆఫ్ సీయింగ్ ఇట్. ఇంకో వే ఆఫ్ సీయింగ్ ఇట్ ఏంటంటే అబ్జార్బింగ్ ఆల్ దిస్ ఎనర్జీ టు పుష్ యువర్ సెల్ఫ్. ఇంకా ఇలాంటి ఎప్పుడు కొంటాను రా బాబు, ఇంకా కష్టపడాలి రా బాబు అన్న మైండ్ సెట్ వస్తుంది. ఇంకొక పర్సెప్షన్ చెప్తా, ఉన్నదాంతో సంతోషంగా ఉండడం. ఓకే, నాన్ కంపారిటివ్లీ ఇక్కడ ఉన్నాను కదా ఏదో కొనియాలి అని చెప్పి ఇంపల్సివ్గా షాప్ చేయడం. చెప్పలేను, ఇందాక ఆ ఇంపల్సివ్ మైండ్ సెట్లోనే మీతో మాట్లాడా. సో అట్లాంటి మైండ్ సెట్ని ఉంచుకోవద్దు. వచ్చామా, చూసామా, వెళ్ళామా. మన రేంజ్ ఏంటో మనకి తెలిసి ఉండాలన్నమాట. దేర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ నోయింగ్ వాట్ యు ఆర్. ఓకే, సో దాని తగ్గట్టు మీరు బిహేవ్ చేస్తే మీరు హంబుల్ అవుతారు, కానీ క్రంపుల్ అవ్వరు అనమాట అదర్స్ ఐస్లో. సో ఇది నేను ఆన్ కెమెరా ఫిల్టర్ లేకుండా చెప్తున్నాను. ఇది విషయం నెంబర్ 1. విషయం నెంబర్ 2, ఇంత మంచి షాపింగ్ మాల్ చూసిన తర్వాత మన బ్రాండ్ టోన్స్ని ఇక్కడ ఒక షాప్లో పెట్టాలి, ఒక కార్నర్లో ఒక చిన్న షాప్లో అయినా పెట్టాలి అన్నదే నా ఆశ అనమాట. ఇక్కడికి వచ్చిన తర్వాత నేను టోన్స్ గురించి ఆలోచిస్తున్నాను. ఎప్పుడు మన బ్రాండ్ ఎంత పెద్దగా అవుతుంది అని చెప్పి ఆలోచిస్తున్నాను. బట్ వన్ డే డెఫినెట్లీ వన్ డే మీరు ఉన్నారుగా. సో ఇక్కడ కస్టమర్ సర్వీస్ ఏదైతే ఉందో ప్రతి ఒక్కరు కూడా వచ్చి వాళ్ళు ఇంట్రడ్యూస్ చేసుకొని, అంటే యువర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ ఆన్ దిస్ ప్లానెట్ అన్న ట్రీట్ చేస్తారనమాట. సో మనతోనే ఉంటారు, మనకి ఒకరు అసైన్ చేస్తారు, కొనకపోయినా రెస్పెక్ట్ఫుల్గా మాట్లాడతారు. సో దట్ ఈస్ ప్రెటీ నైస్ టు బి ఆనెస్ట్. బట్ కొంచెం డీప్గా కొంచెం రియాలిటీలో ఆలోచిస్తే మాత్రం డబ్బున్న వాళ్ళు వస్తారని అనుకుంటారు కాబట్టి అలానే ఆలోచిస్తారు. అదే మనం లోకల్ షాపులకు వెళ్తే పట్టించుకోరు మినిమం. అలా ఉంటుందన్నమాట క్లాస్ డిఫరెన్స్. ఇట్స్ అ సాడ్ రియాలిటీ. చూసారు కదా, ఇది ఫ్లిప్ అవుతుంది అనమాట. అది దట్ థింగ్, అది ఫ్లిప్ అయ్యి వెనకాతలు తిరుగుతుంది. మినిమం ఒక 20 lakhs ఉంటుంది నాకు తెలిసి మ్యాక్సిమం. ద రివర్స్ ట్రిబ్యూట్ అనమాట, అరౌండ్ 9 lakhs లోపలికి వెళ్ళి అడిగాను. నైస్ రా. ఇప్పుడు తెలిసిన విషయం ఏంటంటే ఈ షాపింగ్ మాల్ పైన ఒక హెలీప్యాడ్ ఉందన్నమాట. సో సెలబ్రిటీస్ ఎవరైనా రావాలనుకుంటే డైరెక్ట్గా దే కెన్ కమ్ అండ్ ల్యాండ్ విత్ దేర్ హెలికాప్టర్ ఆన్ ద హెలీప్యాడ్. అండ్ ఇది ఓపెనింగ్ కూడా చాలామంది స్టార్డమ్ ఉన్న వాళ్ళు వచ్చారు, పెద్ద పెద్ద హీరోస్, స్టార్స్, సల్మాన్ ఖాన్, సునీల్ శెట్టి, వీళ్ళందరూ వచ్చారనమాట. సో యూ కెన్ ఎక్స్పెక్ట్ అట్లీస్ట్ ఎ హెలీప్యాడ్ ఆన్ దిస్ బిగ్ ఐలాండ్. లాస్ట్కి బయటకు వచ్చాం. ఎప్పుడో మనం మధ్యాహ్నం లోపలికి వెళ్తే నైట్ అయిపోయింది బయటకు వచ్చేటప్పటికి. సో షాపింగ్ అయితే ఏం చేయలేదు, బికాజ్ డిసైడెడ్ నాట్ టు గో ఇంపల్సివ్. డబ్బులు ఉంటాయి అందరి దగ్గర, కానీ షాప్ చేయడం అనేది ఇట్స్ ఎ ప్రిఫరెన్స్ కాబట్టి ఐ డిడ్ంట్ చూస్ టు.
అలాంటి బయట మంచి వాచ్ ఒకటి తీసుకోవచ్చు. నా బడ్జెట్ వచ్చేసి ఒక 1 lakh అనమాట. అంతకన్నా ఎక్కువ నేను ఖర్చు పెట్టను కూడా, నాకు నచ్చదు, మీకు నేను రికమెండ్ చేయను కూడా. సో మేబీ రాడో కానీ టిసోలో ఇంకో వాచ్ కానీ తీసుకుందాం. బట్ అప్పటి వరకు సో అలా అయిందనమాట ముంబైలో ఆ ట్రిప్ అనేది. ఇది తర్వాత ఇంటికి వచ్చి తీసుకున్న క్లిప్. సో నేనేం చెప్పాలనుకుంటున్నా లాస్ట్లో, ఓకే, యూ డోంట్ హ్యావ్ టు షో, ఓకే, యూ డోంట్ హ్యావ్ టు డూ ఇట్. మీరు అంత ఇంపల్సివ్గా ఏమీ కొనాల్సిన పని లేదు, ఆ లొకేషన్ అలా ఉంది కదా అని చెప్పి. ట్రై టు థింక్, ట్రై టు డూ యువర్ రీసెర్చ్ చేసి దానికోసం వెయిట్ చేసి వెళ్ళి కొనుక్కుంటే వచ్చే కిక్ వేరు. ఓకే, దీనిలాగా వెళ్ళి చూసేసి రావడం కన్నా టప్ప మేము వెళ్ళి బిల్లింగ్ చేసేసి బయటకు వచ్చాడు 10 నిమిషాలు షాపింగ్ అయిపోవడం ఇంకా సూపర్ కిక్ వేస్తుంది అనమాట. ఆ స్టేజ్లో వచ్చినప్పుడు నేను వ్లాగే చేయను. ఓకే, ఐ హోప్ యూ గెట్ వాట్ ఐఎమ్ సెయింగ్. అండ్ ఎస్, మీకు కానీ ఈరోజు వీడియో నచ్చుంటే డెఫినెట్లీ లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి. వాట్ ఆర్ యువర్ థాట్స్? ఈ మాల్ ఎలా అనిపించింది మీకు? ఎంత బాగా చూపించాను కదా, ఎలా అనిపించింది కింద కామెంట్ చేయండి. అండ్ వుడ్ యూ బై సంథింగ్ దేర్, అది కూడా కామెంట్ చేయండి. అండ్ కొంటే ఎప్పుడు కొంటారో కూడా కామెంట్ చేయండి. ఓకే, ఇట్స్ ఐ థింక్ అచీవ్మెంట్, ఏదో ఒక పెద్ద అచీవ్మెంట్ చేస్తున్నప్పుడు కొంటే ఇట్ మేక్ సెన్స్. ఓకే, సో కింద కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అండ్ వాట్ ఈస్ దట్ అచీవ్మెంట్? ఏ అచీవ్మెంట్ వస్తే మీరు వెళ్ళి అక్కడ షాప్ చేస్తారో కింద కామెంట్ చేయండి. ఐ లవ్ టు నో. And yes, make sure to subscribe to the Fashion Verge for more awesome content like this, and bell notification on just so I will see you guys in the next one.